ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి చంద్రబాబు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది రావాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అనేక సార్లు ప్రస్తావించాను నేను. ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే 5,000 ఇవి పెడతామని, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్లు పెడతామని. యాక్చువల్గా ఇది అతిపెద్దదైనటువంటి అంశం. రాష్ట్రంలో ఎదురవుతున్నటువంటి సవాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటి దానికి ఎదురవుతున్నటువంటి సవాల్ ఏంటిది? ఎలక్ట్రిక్ వెహికల్స్ అక్కడ ఉండట్లేదు. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటున్నారు. కొన్నవాళ్ళు లోకల్గా తిరగడానికి ఒక 100-150 కిలోమీటర్ల రోజు తిరిగే వాళ్ళ వరకే ఉపయోగపడుతుంది తప్పించి మిగతా పెట్రోల్ డీజిల్ కొనుక్కునేతో వెహికల్ నడిచే వాళ్ళు ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి పోవట్లేదు? రూపాయి ఎక్కువైనా కొనేసుకుని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఛార్జింగ్ పాయింట్లు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఈవెన్ ఎల్ఎన్జీ కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర సిఎన్జీ లాంటి ఎల్పిజి కానీ సిఎన్జీ కానీ ఇట్లాంటి బంకులు కూడా ఉన్నాయి. ఒక చోట కాకపోతే ఒక చోట ఊరిలోనో లేకపోతే ఊరి చివరినో ఉంటూ ఉన్నాయి. సిఎన్జీలు ఊళ్ళల్లో కూడా వచ్చి ఉన్నాయి. వెళ్ళే దారిలో హైవేల మీద కూడా దొరుకుతుంటాయి. కాబట్టి ఆ వెహికల్స్ వరకు ప్రాబ్లం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుని రోడ్డు ఎక్కిన తర్వాత పల్లెటూరు ప్రాంతాల్లో అయితే అసలు నథింగ్, ఏమీ కనబడట్లేదు. మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉన్న గంటల కొద్దీ ఛార్జింగ్లు, అది కూడా అతి పరిమితంగా ఉన్నటువంటి పరిస్థితి. దాంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. కానీ పొల్యూషన్ ఫ్రీ, సేమ్ టైం ప్రజలకి భారం తగ్గించేటటువంటి, ప్రయాణ భారం ఖర్చు తగ్గించేటటువంటి వెహికల్స్ అవి. అది కొనాలి అంటే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్స్ భారీగా ఉండాలి. అవి ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. అది గనక జరిగితే అతి భారీ మార్పు అని చెప్పచ్చు.